అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో అన్యమత ప్రచారంతో ఉద్రిక్తత తలెత్తింది. అన్యమత ప్రచారం చేస్తున్న వారిని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ నేతలు అడ్డు 2 మినీ బస్సుల్లో వెంకటరెడ్డిపల్లికి దాదాపు 100 మంది మత ప్రచారకులు వచ్చారు. ఒకేసారి అంతమంది మత ప్రచారకులు రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. మత ప్రచారం చేస్తున్న వారితో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అయితే తమకు ఎస్పీ పర్మిషన్ ఉందంటూ అన్యమత ప్రచారకులు బుకాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి ఎలాంటి పర్మిషన్ లేదని గ్రామం నుంచి పంపించారు. అసలు ఈ మన తెలుగు న్యూస్ ఛానల్స్కి అసలు ఆ తెలుగు ఛానల్స్లో పనిచేసేటువంటి రిపోర్ట్లకి మాత్రం బుద్ధి లేకుండా పోతుంది. అసలు వారు కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని చదివి రిపోర్టర్లుగా అవుతున్నారో లేకపోతే ఇష్టం వచ్చిన వారిని ఈ ఛానల్స్ రిపోర్టర్లుగా ప్రమోట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. అసలు భారత రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఆర్టికల్ 25 ఏమని చెప్తుంది? ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి విశ్వాసాన్ని వారు వ్యక్తపరచుకోవచ్చు. ఊర్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి అసలు క్రిస్టియానిటీ అంటే అన్య మతం ఏంటి? హిందూ మతం రాజ్యమతమా? రాజ్యాంగం ప్రకారం ఏ మతం కూడా రాజ్యమతం కాదు. ప్రజలందరూ కూడా వారికి నచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు, వారి విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు, వారి విశ్వాసాన్ని వ్యక్తపరచవచ్చు. కాదని చెప్పడానికి న్యూస్ ఛానల్స్ ఎవరు, నాయకులు ఎవరు? మనిషికి ఉన్నటువంటి హక్కు, మానవునికి ఉన్నటువంటి హక్కు ఏ దేశంలోనైనా ఎక్కడైనా సరే మానవునికి ఉన్నటువంటి హక్కు ఏమిటి? వారు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చినటువంటి దేవుని ప్రచారం చేసుకోవచ్చు. దాంట్లో ప్రచారం చేస్తున్న వారి మీద రాళ్ళు రువ్వటం, కొట్టటము, అడ్డుకోవటం ఏంటి? మీలో సత్యము, మీ ధర్మాల్లో సత్యం ఉంటే, మీ గ్రంథాల్లో సత్యం ఉంటే, దమ్ముంటే ధర్మాన్ని ప్రకటించుకోండి. అంతేగాని చేతగాని వాళ్ళ దాడులు చేయటము, అనేక ప్రేమను పంచి సహాయం చేస్తూ, వైద్య సదుపాయం చేస్తూ, విద్య నేర్పిస్తూ సమాజాన్ని మేలుకొల్పుతున్నటువంటి క్రైస్తవ మీద దాడి, ఇదంతా చేతగాని వారు చేసేటువంటి దాడులు. అదే ధైర్యము, అదే మీకు దమ్ముంటే మీ మత గ్రంథాలలో మీలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటించుకోండి. అంతేగాని చేతగాని వాళ్ళ ఈ సువార్తకు వెళ్ళేవాడిని, దేవుని యొక్క బోధలను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని, ప్రేమ యొక్క విలువను ప్రపంచానికి, మానవునికి దేవుని యొక్క ప్రేమను తెలియపరిచేటువంటి ఈ యొక్క నిస్వార్థంతో సేవ చేస్తున్న వారి మీదన ఎందుకు అసలు ఏమి ఈ న్యూస్ రిపోర్టర్లు ఏం చదువుతున్నారో వారికి మైండ్ లెస్, అసలు వాళ్ళకి మైండ్ ఉన్నదో లేదో, అసలు ఈ తెలుగు మీడియా ఛానల్స్కి అసలు ఏమాత్రమైన అసలు ఆ న్యూస్ రిపోర్టర్లకి ఏమాత్రమైన జ్ఞానం ఉండి ప్రవర్తిస్తున్నారో లేక ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు. ప్రపంచ స్థాయి నాలెడ్జ్ కావాలి కొంచెం మాట్లాడాలంటే. అన్యమత ప్రచారమా? ఏమన్యమత ప్రచారమమ్మా? దేవుని ప్రేమను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. నచ్చితే స్వీకరించు, నచ్చకపోతే తృణీకరించు. అంతేగాని నీకు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు? తిట్టే అధికారం ఎవరు ఇచ్చారు? వారిని కించపరిచే అధికారం ఎవరు ఇచ్చారు? దీనంతటినీ ప్రపంచం చూస్తూనే ఉంది. ఇక్కడ చేసినటువంటి చిల్లర నాయకులు చేసినటువంటి పనికి ప్రపంచంలో భారతదేశం తల ఉంచుకోక, ప్రపంచ స్థాయిలో ప్రపంచ మీడియా ముందు భారతదేశం తల దించుకోక తప్పదు. కమింగ్ సూన్ అది కూడా జరగబోతుంది. జాగ్రత్త, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇక్కడ చేసే చిల్లర నాయకులు చేసేటువంటి శాస్త్రాలను బట్టి భారతదేశం సభ్య సమాజం కూడా ప్రపంచంలో తలదించుకోక తప్పదు.